హాయ్ గాయ్స్, వెల్కమ్ టు విఆర్ వన్ ఛానల్. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రజెంట్ మన తెలుగు స్టేట్స్లో జరుగుతున్నటువంటి రచ్చరచ్చ ఏదైనా ఉందంటే అది ఒక యాక్టర్ నోట్ జార్ అన్నటువంటి ఒక రెండు వాక్యాల గురించి. అండ్ మన వాళ్ళకైతే ప్రజెంట్ నాకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే తెలుగు స్టేట్స్ కాదు, నేషనల్ వైడ్ కాదు, ఇంటర్నేషనల్ ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి పెద్ద ఇష్యూ ఏమైనా ఉందంటే మన తెలుగు స్టేట్స్లో అది ఇదే. యా, కరెక్ట్, మీరు ఉన్నది కరెక్ట్. మన ప్రపంచం మొత్తంలో అతిపెద్ద ఇష్యూ ఓన్లీ మన సెలబ్రిటీస్కి ఇప్పుడు ఇదే. ఇప్పుడు మనమైతే మాట్లాడుకుంటున్నామో సోకాల్ సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళకి బంగ్లాదేశ్ జరిగినటువంటి హిందూ హత్య గురించి వాళ్ళకి పట్టింపు ఉండదు. ఎందుకంటే అది ఇష్యూ కాదు, అసలు చాలా చిన్న, అసలు అది ఇష్యూయే కాదు. అండ్ రీసెంట్గా ఒక 100 మీటర్స్ రన్నింగ్లో మన తెలుగు అమ్మాయి ఎర్రజ్యోతి తను గోల్డ్ మెడల్ సాధించింది. దాని గురించి ఎవరు మాట్లాడరు, ఎందుకంటే అది మనకు అసలు న్యూసే కాదు కదా. అండ్ అంతెందుకు నేషనల్ వైడ్గా అసలు ఎన్విరాన్మెంటల్కి ఎంతో ఆక్సిజన్, రాజస్థాన్కి ఒక ఆక్సిజన్ అయినటువంటి ఆరావళి ఫారెస్ట్ గురించి, ఆరావళి హిల్స్ గురించి ఎవరు మాట్లాడలేరు. ఎందుకంటే అది మనకి ఇష్యూగా, మనకి అది ఎలాంటి ఇష్యూ కాదు. మనం దాన్ని నోటీస్ చేయాలి మన సెలబ్రిటీస్. ఇవన్నీ చాలా చిన్న చిన్నవి, అసలు మనకు ఆ పట్టింపు ఉండదు. అండ్ అంతెందుకు ఎన్నో సంవత్సరాలు పోరాడి ఓఆర్ఎస్ని బ్యాన్ చేసినటువంటి ఒక డాక్టర్ మేడం గురించి కూడా మనకి ఇష్యూ ఉండదు. ఇంకా ప్రపంచం మీద ఎన్నెన్నో ఎక్కడెక్కడ ఏమో జరుగుతున్నాయి, అవన్నీ మనం పట్టింపుడు దీనిగా పెద్దవి. బట్ మనకేంటంటే ఒక సెలబ్రిటీ ఏమైనా నోట్ జారిండా, ఈ మాటలు ఇంతకు గతంలో చాలామంది చాలా 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 మాట్లాడారు. అండ్ ఇప్పుడు యాక్టర్ శివాజీకి నేను సపోర్ట్ కాదు, అలా అని మన టాలీవుడ్ సెలబ్రిటీస్ మిగతా వాళ్ళందరికీ సపోర్ట్ కాదు. యాక్చువల్లీ సెలబ్రిటీ అయినప్పుడు నేను వాడదలుచుకోవడానికి రీసెంట్ అయిన బంగ్లాదేశ్ ఇష్యూ మీద రెస్పాండ్ కానంతవరకు. అండ్ నేను చెప్పేది ఏంటంటే ఎవరు కూడా నేను సపోర్ట్ కాదు. కాకపోతే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే యాక్టర్ శివాజీ అనే ఇష్యూ అవుతుందో, మరీ దాన్ని ఆయన అన్న మాటల్ని, రెండు మాటల్ని, నోరు జారి అన్నటువంటి మాటలకి ఆయన క్షమాపణ కూడా చెప్పిండు, నోరు జారి మాట్లాడని చెప్పేసి. దానికి ఇంత పెద్ద రచ్చ చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. మన వాళ్ళు మరీ కావాలని చెప్పేసి ఏదో కష్టం చేస్తున్నట్టుంది. అంటే ఇప్పుడు ఏదో ఒకటి తీయాలి కదా. ఫస్ట్ ఒకటి రియాక్ట్ అయ్యారు, తర్వాత ఇంకోటి రియాక్ట్ అయ్యారు. అండ్ నా ఇష్యూ మీద మాట్లాడేటువంటి ఒపీనియన్ కూడా నాకు ఎక్కువ లేదు. కాకపోతే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఆయన అన్న మాటలు రెండు మాట్లాడిండు, ఆయన సారీ చెప్పిండు. దీనికన్నా పెద్ద పెద్ద ఇష్యూస్ చాలా ఉన్నాయి ప్రపంచంలో, మన దేశంలో, మన తెలుగు స్టేట్స్లో కావచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండియన్స్, ఈ తెలంగాణ, ఆంధ్ర అనేది పక్కన పెడితే, అండ్ బంగ్లాదేశ్ ఇష్యూ, ఇవన్నీ చాలా ఉన్నాయి. బట్ దీని గురించి ఎవ్వరు కూడా మాట్లాడలేరు. మరి దానికి వాళ్ళకి కనిపించలేదు, అసలు దాని ఇష్యూగా కనిపించలేదు. దానికన్నా పెద్ద ఇష్యూ మరి యాక్టర్ శివాజీ గారు అన్న మాటలే ఉండొచ్చేమో వీళ్ళ దృష్టిలో. సరే, బట్ అసలు మన దేశం ఎట్టుపోతుంది, యూత్ ఎక్కడ పోతుంది నాకేం అర్థమవుతలేదు. అండ్ సెలబ్రిటీస్కి వేరే ఇష్యూస్ కనిపించవు, నాకు అర్థం కాదు. యూత్ కూడా బంగ్లాదేశ్ ఇష్యూ అయిన దానికన్నా కూడా, ఆ ఇన్ఫ్లుయెన్సర్ కొంతమంది అన్నదానికన్నా కూడా ఈ ఇష్యూనే ఇంకా హైలైట్ చేస్తున్నారు. ఇంకా స్పెషల్లీ మీడియా ఛానల్స్ అయితే బంగ్లాదేశ్ జరిగినటువంటి ఆ ఇష్యూ ఫుటేజ్ చూపించింది తక్కువ. అండ్ 100 మీటర్స్ చేస్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి మన తెలుగు అమ్మాయి గురించి చూపించింది తక్కువ. ఆరవళి హిల్స్ గురించి అయితే అసలు పత్తా కూడా లేదు. బట్ మన వాళ్ళు మాత్రం దీన్ని 24/7 ప్రతి ఛానల్, ప్రతి చిన్న చిన్న మీడియా ఛానల్స్ కూడా దీనికి కంటిన్యూ రిపీట్ చేస్తూనే ఉన్నాయి యాక్టర్ శివాజీ గారు అన్న మాటల గురించి. అంటే వాళ్ళకి ఏం కావాలబ్బా, అది జస్ట్ ఓన్లీ నీట్ టీఆర్పీ. మన యువత కూడా ఏముంది, ఇప్పుడు దీని గురించి మాట్లాడితే ఎవరు చూస్తారు, అదే దాని గురించి అయితే మనకు ప్రతి ఒక్కరు చూస్తారు, మనకు రీచ్ వస్తుంది. ఇటైనా మేమ్స్, ప్రతి ఒక్కరికి ఇది ఇష్యూస్. ఎందుకంటే దీని రీచ్ వస్తుంది, ఇది టీఆర్ఎస్ పెరుగుతాయి. మీడియా ఛానల్స్కి ఇదే రీచ్, ఇదే మెయిన్ టాపిక్ వాళ్ళకి, మిగతా ఇష్యూస్ కావు, ఇదే మెయిన్ ఇష్యూ వాళ్ళకి. అండ్ యూత్కి ఇదేం ఇష్యూ. కొంతమంది మాత్రం ఎగ్జామ్షన్ ఇస్తున్నాం. కొంతమంది మంచి వాళ్ళు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. మన తెలుగు అమ్మాయి గురించి కావచ్చు, గోల్డ్ మెడల్ సాధించిన అమ్మాయి గురించి, బంగ్లాదేశ్ ఇష్యూ గురించి కావచ్చు, ఆరవైల్స్ గురించి కావచ్చు. బట్ అలాంటి వాళ్ళు మనకు చాలా తక్కువ మంది మన యూత్లో. అలాంటివి మాట్లాడండి, ఇది కాదు. అరే ఎవరో ఒకరు అనుకుంటారు, వాళ్ళు ఒక మాట అనుకుంటారు, వీళ్ళు ఒక మాట అనుకుంటారు, వాళ్ళందరూ మంచిగా ఉంటారు. బట్ మనం ఫోకస్ చేయాల్సింది. సరే, అంతవరకు ఎందుకు, మీ గల్లీలో సక్కాలేని రోడ్డు గురించి మీ పొలిటికల్ లీడర్ని అడిగిదాము ధైర్యం మీకు ఉండదు. అండ్ మీ ఏరియా ఉన్నటువంటి ఇష్యూస్ గురించి, వాటర్ ఇష్యూ కావచ్చు, ఇంకా వేరే రోడ్ల ఇష్యూ కావచ్చు, చెత్త ఇష్యూ, ఇంకేదైనా కావచ్చు, వాటి గురించి మీకు అడిగే ఓపిక ఉండదు. అండ్ అడిగేటువంటి ఫస్ట్ మీకు ఆ దమ్ము ఉండదు. కానీ ఈ ఇష్యూస్ మీద ప్రతి ఒక్కరు మాట్లాడతాడు. ఎందుకంటే మీ ఇంటి ముందు రోడ్డు కన్నా, మీ ఇంట్లోకి వచ్చే నీళ్ళ కన్నా, అండ్ దుమ్ము ధూళి, ఈ కాలుష్యం కన్నా కూడా మీకు యాక్టర్ శివాజీ గారు అన్న మాటలేంది, ఆయన మీద వేరే వాళ్ళు రియాక్ట్ ఎట్లయితుండ్రు, ఈయన వేరే వాళ్ళు రియాక్ట్ ఇలా అవుతుండ్రు. అండ్ ఈ కాంట్రవర్సీస్ కదా మనకు కావాల్సినవి. ఎక్కడ పోతున్నా భయ అవుతుంది, నాకేం అర్థమవుతలేదు. అండ్ సరే, ఇది ఒక్కటని కాదు, చాలా ఉన్నాయి మన నేషనల్ వైజ్గా. మనకు ప్రశ్నిద్దాం ప్రతి ఒక్కరిని మన జరుగుతున్న అన్యాయం గురించి. ఇలాంటి వాటి మీద రియాక్ట్ కండి, యూత్ అయినా సరే, సెలబ్రిటీస్ అయినా సరే.
మొన్న ఒక ఇష్యూ జరిగింది, ఒక పెద్ద ఇష్యూ జరిగింది. సరే బంగ్లాదేశ్ హిందువుల మీద సరే అది ఒకటి వదిలేసేయండి. మన సొంత దేశంలో ఆరవల్ హిల్స్ మీద జరుగుతున్న ఒక ఇష్యూ ఉండే, దానికి కోర్టు తీర్పు కూడా ఇచ్చింది, దానికి క్లియర్ కూడా అయిపోయింది పోరాటం వల్ల. ఇలాంటి ఇష్యూస్ మీద రియాక్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మాకు కూడా నిజంగానే సెలబ్రిటీస్ అని ఒక ఫీలింగ్ వస్తుంది, మీ మీద రెస్పెక్ట్ కూడా మాకు చాలా పెరుగుతుంది. అండ్ ఎవరన్నా మనోభావాలు దెబ్బతింటుంటే దానికి నేనేం చేయలేను, ఎందుకంటే నేను మాట్లాడిన తప్పేం లేదు. ఇన్ కేసు మీకేమైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఇంకేదన్నా మిస్ అయ్యి ఉంటే కూడా దాన్ని కింద మెన్షన్ చేయండి ఖచ్చితంగా కామెంట్లో. అండ్ ఇక్కడ వరకు వచ్చిన కూడా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. అండ్ మన నుంచి రోజుకు ఒక కొత్త వీడియో ఇలాంటివి మన సమాజానికి జరుగుతున్న ఇష్యూస్ మీద, అండ్ ప్రతి ఒక్క మూవీస్ కానీ, క్రికెట్ కానీ, లేకపోతే ప్రజెంట్ చేస్తున్న కరెంట్ అఫైర్స్ కానీ ప్రతి ఒక్క దాని మీద టాపిక్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఛానల్ మన అందరిది. లవ్ యూ ఆల్. వందే మాతరం. జై శ్రీకృష్ణ.